పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఫ్యాన్స్లో ఎప్పుడు ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అలాంటి అంచనాల నడుమ వచ్చిన ఓజీ 2 ఏళ్లుగా ప్రొడక్షన్లో చిక్కుకొని రిలీజ్ డేట్స్ మారి చివరికి ఈ రోజు వరల్డ్ వైడ్గా గ్రాండ్గా థియేటర్లోకి వచ్చింది. సుజిత్ దర్శకత్వం, డివివి దానయ్య నిర్మాణం, తమన్ సంగీతం. మరి సినిమా ఎలా ఉంది చూద్దాం ఈ రివ్యూలో. సినిమా 1940లో జపాన్లో మొదలవుతుంది. సమురాయ్ గ్యాంగ్స్ ఒకదానితో ఒకటి పోరాడుతూ చివరికి ఆల్మోస్ట్ అంతమైపోతాయి. ఆ గందరగోళాల్లో ఒక్కరే బ్రతుకుతారు, ఒక్కరే సర్వైవ్ అవుతారు. అతనే ఓజస్ గంభీరా అంటే మన పవన్ కళ్యాణ్. అతను సత్యదాదా అంటే ప్రకాష్ రాజ్తో కలిసి ముంబైకి చేరుతాడు. కథ 1970లకు వస్తుంది. సత్యదాదా పోర్ట్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఓజోస్ అతని రక్షకుడుగా నిలుస్తాడు. కానీ ఇద్దరి మధ్య కొన్ని తేడాలు రావడంతో ఓజోస్ కేరళకి వెళ్ళిపోతాడు. అక్కడ డాక్టర్ కర్మణి మన ప్రియాంక మోహన్ హీరోయిన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అవుతాడు. ఇదే సమయంలో సత్యదాదా శ్రీయారెడ్డి అంటే గీత క్యారెక్టర్ అంటే శ్రీయారెడ్డి చేసింది ఇది. అయితే ఆవిడతో కలిసి మిరాజ్కర్ అంటే తేజ్ సఫ్రు విలన్గా ఉంటాడు. ఆయన కుటుంబాన్ని నాశనం చేస్తారు. ఇది పోర్టుకు వస్తున్న ఒక కార్గో షిప్మెంట్ కోసం జరిగే ప్లాన్లో భాగమే. కొన్ని ఏళ్ల తర్వాత కొత్త ప్రమాదం వస్తుంది. ముంబైని ఆర్డిఎక్స్తో నాశనం చేయాలని చూస్తాడు ఇమ్రాన్ హస్మి. ఇందాక చెప్పాను కదా, సో విలన్ పెద్ద కొడుకు 15 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ఓజోస్ తిరిగి వస్తాడు. ఇప్పుడు అతను ఓమిని ఎలా ఎదుర్కొన్నాడు, ముంబైని సత్యదాదాను ఎలా రక్షించాడు అన్నదే ఈ మిగతా కథంతా కూడా. సుజిత్ ఈ సినిమాను తన సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా అంటే సాహోకి లింక్ చేస్తూ డిజైన్ చేశాడు. సెకండ్ హాఫ్లో సాహోకి కనెక్షన్ కూడా ఇచ్చాడు. ఈ కథ 2002 హాలీవుడ్ మూవీ రోడ్ టు పెర్డిషన్ నుంచి ఇన్స్పైర్ అయినట్టు కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ గురించి చెప్పుకోవాలంటే స్టైలిష్ ఎలివేషన్స్, కేజీఎఫ్ని గుర్తు చేసే మాస్ మూమెంట్స్, ఇంటర్వెల్ వరకు టోటల్ హైయే. పవన్ ఎంట్రీ లేట్ అయినా వచ్చాక స్క్రీన్ మీద పూర్తిగా డామినేట్ చేశాడు. ఓపెనింగ్ ఫైట్, ఇంటర్వెల్ బ్యాంగ్ ఫ్యాన్స్కి గూస్ బంప్స్ ఇచ్చాయి. సెకండ్ హాఫ్లో పోలీస్ స్టేషన్ ఫైట్, పవన్ వర్సెస్ అభిమన్యు సింగ్ ఎవరైతే మన గబ్బర్ సింగ్లో విలన్ ఉన్నాడో అతను ఒక హైలైట్ ఆ సీన్. కానీ ఆ తర్వాత స్టోరీ బలహీనం అయిపోయింది. సబ్ ప్లాట్స్ ఎక్కువైపోయాయి, అన్నెసరీ క్యారెక్టర్స్ కన్ఫ్యూజ్ క్రియేట్ చేశాయి. ఎమోషన్స్ లేకుండా కేవలం యాక్షన్ సీన్స్ అంటూ వరుసగా వచ్చి క్లైమాక్స్ ఒక బిగ్ యాక్షన్ ఎపిసోడ్తో తీసుకెళ్ళినా ప్రేక్షకుడికి సంతృప్తి ఇవ్వలేకపోయింది. పర్ఫార్మెన్సెస్ పరంగా చూస్తే ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అనే చెప్తాను నేను. మాస్ బిల్డప్స్ కొత్తగా డిజైన్ చేశారు. కానీ ఫ్యామిలీ అపీల్, కామెడీ, రొమాన్స్ లాంటివి ఎక్కడా ఆల్మోస్ట్ లేవు. ప్రియాంక మోహన్ చిన్న పాత్రలో కనిపించింది. పెద్దగా చేయడానికి స్కోప్ కూడా లేదు. ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మి బలమైన నటన ఇచ్చినా కథలో డెప్త్ లేకపోవడంతో ఇంపాక్ట్ తగ్గిపోయినట్టే కనిపించింది. ఇతర నటులు ఓవర్ క్రౌడెడ్ సబ్ ప్లాట్స్తో గందరగోళం మాత్రమే సృష్టించారేమో అనేంతలా అందరూ అభిప్రాయపడుతున్నారు. తమన్ సంగీతం, పవన్ ఎలివేషన్స్కి బలమైన ప్లస్. ఒక రకంగా టెక్నికల్ వాల్యూస్ పరంగా చూస్తే రవికే చంద్రన్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ విజువల్స్ ఇచ్చారు. ఎడిటర్ నవీన్ నులి ప్యాచింగ్ ఫాస్ట్గానే ఉంచాడు. కానీ సెకండ్ హాఫ్ ల్యాగ్ని కవర్ చేయలేకపోయాడు అనిపించింది. యాక్షన్ కొరియోగ్రఫీ హై స్టాండర్డ్లో ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండ్గా ఇంటర్నేషనల్ లెవెల్లో కనిపించే. ఒక మాటలో చెప్పాలంటే ఇది వరకు ముంబై బ్యాక్డ్రాప్లో వచ్చినటువంటి ఎన్నో చిత్రాలు నేను చూశాను, కానీ ముంబైని ది బెస్ట్గా చూపించారు. ఎంత బాగా చూపించారంటే వన్ ఆఫ్ ది బెస్ట్. అది అంత బాగా చూపెట్టారు ముంబై నగరాన్ని. మొత్తానికి చెప్పాలంటే ఓజీ ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్కి పండగలా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్లో స్టోరీ లేకపోవడంతో కొంచెం బలహీనంగా మారిందని అనిపించింది. తమన్ మ్యూజిక్, విజువల్ సినిమాకి చాలా బాగా క్యారీ చేశాయి. నా పరంగా రేటింగ్ అంటే 2.75 5కి 2.75 అయితే ఇస్తాను. హరిహర వీరమలు లాగా కాకుండా ఓజీ అట్లీస్ట్ కమర్షియల్ లెవెల్లో సేఫ్ అనిపించుకుంది. ఓకే, మరి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఈ సినిమా స్ట్రాంగ్ సక్సెస్ అవుతుందా, లేక సెకండ్ హాఫ్ వీక్నెస్ అడ్డంగా మారుతుందా? కింద కామెంట్ సెక్షన్లో రాయండి. మళ్ళీ ఇలాంటి సినిమా రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.